హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేఖ పండు. నేను మీ చిత్తూరు అమ్మాయిని. ఇది హైక్ డే 2 వీడియో. మేము ఇక్కడ తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాం. అంకుల్ వచ్చి డాడీ బెస్ట్ బడీ. చిన్నప్పటి నుండి వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మా నాన్న బిజీ ఉండడం వల్ల ఈ ట్రిప్కి రాలేదన్నమాట. మార్నింగ్ లేచి రెడీ అయ్యాం. ఎక్కడికి అనుకుంటూ యాదగిరి టెంపుల్కి ప్లాన్ చేసాం. కొంచెం దగ్గర, సో అండ్ ఆ టెంపుల్కి నాకు మెయిన్గా వెళ్ళాలనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఒక మూవీలో ఒక సాంగ్ చూసి ఆ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నా. అండ్ ఇంకా దగ్గరలో టెంపుల్ అనగానే ఇంకా అలా ఫిక్స్ అయిపోయాయి అన్నమాట. ఆ మూవీ నేమ్ త్రినేత్రం. ఎంతమంది ఆ టెంపుల్ ఇష్టం అండ్ ఆ సాంగ్ నేమ్ గెస్ చేయండి, కమెంట్ చేయండి. హాఫ్ డే అయ్యింది అక్కడికి వెళ్ళేలోపు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అండ్ పైకి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉన్నాయి, బట్ మేము కార్లోనే వెళ్ళాము. పైన కూడా నడచాలి, కొంచెం దూరం వాక్ చేయాలి గుడి లోపలికి. టెంపుల్ అంటేనే పీస్. లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ వైబ్సే వేరు. చాలాసేపు అక్కడే ఉన్నాం టెంపుల్లో. అండ్ అక్కడ వెళ్ళాక లోపలికి ఫోన్ అలో లేదేమో అని కార్లోనే పెట్టా. సో లోపల ఏం పిక్స్ తీసుకోలేదు. అండ్ నిజంగా ఇప్పటికీ ఫీల్ అవుతున్నా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ప్లాన్ చేయాలి. బయటనే కొంచెం పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నా. స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు చూసా, అక్కడ సురేంద్రపురి అని ఒక టెంపుల్ ఉంది. లోపల మ్యూజియం ఉంది. ఒకప్పుడు ఈ ప్లేస్ ఫేమస్ ఫర్ పంచముఖ హనుమాన్ టెంపుల్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఐడియల్స్ ఉంది హనుమాన్ది కాబట్టి. బట్ ఇప్పుడు చాలా టెంపుల్స్ అండ్ స్కల్ప్చర్స్ ఇంక్లూడింగ్ ఏ ఫేమస్ మ్యూజియం. అది అక్కడి మెయిన్ అట్రాక్షన్ విజిటర్స్కి ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్. అక్కడే హోటల్ కూడా ఉంది, బట్ తినకుండా బయట తిందామని అనుకున్నాం. ఇక్కడ టెంపుల్ కూడా క్లోజ్ ఆఫ్టర్నూన్ అయింది, సో లంచ్ టైం కదా. అక్కడే బయట ఆవులు ఉంటే వాటికి ఫుడ్ పెట్టి కొన్ని పిక్చర్స్ అండ్ ఆ ప్లేస్లో బాగున్నాయి స్ట్రక్చర్స్ అండ్ దేవుడిది వెల్ మెయింటైన్గా ఉండింది ప్లేస్ అయితే. ఇంకా మ్యూజియం లోపలికి వెళ్తే 2 hours అన్న అవుతుంది అన్నారు. సో ఫుడ్ తినాలిగా, లేట్ అవుతుంది అని ఇంకా అలానే స్టార్ట్ అయిపోయాం. బయట మాత్రం ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత దారిలో ఏదో ప్లేస్లో తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అంకుల్ వాళ్ళ ఫామ్ హౌస్కి. ఫామ్ హౌస్లో ఏమేమి ఉన్నాయో చూడండి. డక్స్ ఉన్నాయి, పీజియన్స్ ఉన్నాయి, కోళ్ళు, మేకలు, ఆవులు. అంకుల్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది వాటన్నిటి మీద. అండ్ చాలామందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నాయి. కమెంట్ చేయండి ఎవరెవరికి ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో. అక్కడే కాసేపు ఉండేసి ఆ తర్వాత స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ అయింది. ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు. సో స్నాక్స్ దారిలో తినేసి సాంగ్స్ వింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఇంటికి రీచ్ అయిపోయాం. బట్ రీచ్ అయ్యే కొద్దీ నైట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.